ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో మురుకులు చేసుకున్నాం. వెల్లుల్లి మురుకులు ఇవి చాలా బాగుంటాయి. ఒక గ్లాసు బియ్యం పిండి, వాము కొంచెం, అర స్పూను వాము, 50 గ్రాములు వేరుశనగ పప్పు, 50 గ్రాములు తెల్లగడ్డలు, పొట్టుల్చి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఇప్పుడు వేరుశెనగ వేయించుకుందాము. ఇవి కొలతలు: సేరు బియ్యానికి 1/4 కేజీ వేరుశెనగపప్పు, 1/4 కేజీ తెల్లగడ్డలు ఒలుచుకొని వేసుకోవాలండి. ఇవి నేను గ్లాసు కాబట్టి 50 తీసుకున్నాను. గ్లాస్ అంటే 1/4 కిలో ఉంటుంది. వేరుశెనగపప్పు పొట్టులుసుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము. మెత్తగా పౌడర్ చేసుకున్నాము. స్పూన్తో కలుపుతూ పౌడర్ మెత్తగా ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఒలుచుకున్న తెల్లబాయలను కూడా కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాము. వేరుశెనగపప్పు పొడి, బియ్యం పిండి, మనము మిక్సీ పట్టుకున్న తెల్లబాయలు పేస్టు. దీనికి మెదిపు ఇదే. ఇంకా కేజీ చేసుకున్నా అంతే. 1/4 కేజీ తెల్లబాయలు, 1/4 కేజీ వేరుశెనగపప్పు. ఇంకే నూనె వేయబడలేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను. నూనె, ఆయిల్ ఏమి వేయడం లేదు నేను. ఈ మెదిపే సరిపోద్ది. బాగా నొర అంటా వస్తాయి మనుగులు గుల్లగా. 1 స్పూను మిరప్పొడి, సాల్ట్ వేసాను, వాము అన్నీ కలుపుకుందాము వేసి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటా మనుగులు పిండిలా గట్టిగా కలుపుకున్నాము. ఒత్తుకోవాలి కదా మనుగులు. ఇవి డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు ఆయిల్లో ఏంచేటివి కొలెస్ట్రాల్ చాలామంది తినరు కదా. ఇప్పుడు వెల్లుల్లి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కదా, ఇవి తినొచ్చు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి దీంట్లో మనం వెల్లుల్లి వేసాము. టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా తినొచ్చు. ఇప్పుడు బాగా అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు జంతికల చిట్టి తీసుకున్నాము. ఆయిల్ రాసుకున్నాము చిట్టికి. ఒకసారి చేసుకొని చూడండి తప్పకుండా మీరు. ఇందులో వేసి నూనెలో అట్నే తిప్పాలంటే భయం ఉండేవాళ్ళు ఇలా గంటిని నూనెలో అద్ది ఇలా గంట మీద వేసుకొని ఆయిల్లో ఇలా వేసుకోవచ్చు. లేదు నూనెలోనే తిప్పుకునే పనైనా తిప్పుకోవచ్చు. మరి ఎక్కువ మంట కాకుండా బాగా కాగనిచ్చి నూనె కొంచెం మంట తగ్గించి వేసుకోండి. మాడకుండా వస్తాయి. చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ వదలరు, అంత బాగుంటాయి. మళ్ళీ చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు అన్నీ తీసేద్దాము. ఆగిపోయాయి కదా అవి ఉడకడము తెలిసిపోద్ది. నురగ రావడం ఆగిపోతే మనకు కాలిపోయినాయి మనుగులు. టేస్టీ వెల్లుల్లి మనుగులు రెడీ. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఎలా వచ్చిందో మనుగు. చాలా బాగుంటాయి ఇవి.